మహిమ మీరు మాత్రమే పొందమని కోరుకుంటూ వేడుకుంటూ మా రక్షకుడైన యేసే నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను ముందుగా చెప్పినట్లు దేవుడు నా మది వరకు తీసుకొచ్చినటువంటి వాక్య తలంపునే ఆధారంగా చేసుకుని ఈ రోజున మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిడిలో దీవించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరపు వేడుకలను ఈరోజు జరుపుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. సరే, మంచిది. నిజానికి స్వాతంత్రం ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం చేయగలిగినప్పుడు మాత్రమే నిజముగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీ గారు చెప్పినటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నిజానికి ఒక స్త్రీ ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఈ రోజున ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏమండి మన ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నాము. మనందరికీ భావ స్వేచ్ఛ ప్రకటన చేసేటువంటి హక్కుని మన రాజ్యాంగం కల్పించింది. ఆ స్వాతంత్రాన్ని వాడుకుని చాలామంది దాన్ని హద్దులు దాటి దుర్వినియోగపరుచుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది మన దేశంలో కనబడుతున్నారు. సమాజంలో ఇలాంటి వాళ్ళు కనబడుతున్నారు కదండి. నిజానికి భావ స్వేచ్ఛ ప్రకటన ఉందని చెప్పి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని తిరిగి ఖండిస్తుంటే మరలా తిరిగి ప్రతిస్పందనగా ప్రత్యర్థి ఏం చేస్తున్నాడనంటే పలు రకాలైనటువంటి దూషణ మాటలతోటి అందరినీ ఏం చేస్తున్నారనంటే దూషిస్తూ ఉన్నారు. దానిని ఏమండి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆ వేదికని ఆ ప్లాట్ఫామ్ని వాడుకుని చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజానికి సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రేమను చాటి చెప్పే విషయానికి వచ్చేసరికి ఎంతోమంది అడ్డు నిలుస్తూ ఎంతోమంది అడ్డుపడుతూ ఉన్నారు. అరే, ఒక వ్యక్తి దుర్భాషలు ఆడుతుంటే సోషల్ మీడియాలో అంత ఇష్టం వచ్చినట్లుగా ఏమండి మాట్లాడుతూ ఉంటుంటే అలాంటి వ్యక్తిని గూర్చి ఖండించవలసినటువంటి ఎన్నో వ్యవస్థలు మన భారతదేశంలో ఉన్నా ఆ వ్యవస్థలన్నీ ఏమై ఉన్నాయనంటే ఏమండి మూసుకుని ఉంటున్నాయి. కానీ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ సువార్తని చాటి చెప్పేటువంటి ప్రతి మనిషి పైన పలు రకాలైనటువంటి రీతిలో దాడులు చేస్తూ పలు రకాలైనటువంటి దూషణ పలుకులు పలుకుతూ ఉంటున్నప్పుడు అరే ఇది సరికాదు కదా అని మాట్లాడవలసినటువంటి వారు సైతం కూడా ఏం చేస్తున్నారంటే మౌనం దాల్చుతూ ఉన్నారు. నిజానికి ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయమే. సమాజంలో పరిస్థితులు ఎలాగున్నాయి? స్వాతంత్రం వచ్చింది నిజమే, కానీ ఆ స్వాతంత్రానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దులను దాటి ఏమండి హద్దులు దాటి ప్రవర్తించేటువంటి వాళ్ళు ఈ రోజున సమాజంలో మనకి కనబడుతూ ఉన్నారు. రెండవదిగా సంఘము లోపల ఉన్న పరిస్థితులు మనం చూస్తే కొంతమంది అయ్యగారుల ముందు నిలబడి మాట్లాడడానికి నిలబడి ఏదైనా అడగడానికి విశ్వాసులకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితులు సంఘములో కూడా కనబడుతున్నాయి. లేవంటారంటే ఏమండి నాతో రండి నేను చూపిస్తాను. ఏమండి అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. నిజానికి సంఘములో దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని ఎరిగి వాక్యాన్ని స్పష్టంగా అందిస్తూ ఏమండి దేవుని ప్రేమను పొంది దేవుని ప్రేమను ఇతరులకి పంచాలి అని ఈ రోజున నతానియల్ రెడ్డి అన్న అలాంటి మేమందరము
దేవుని వాక్యాన్ని ఎరిగి వాక్య ప్రకారంగా ఇతరులను ప్రేమిస్తుంటే ఈ ప్రేమను అలుసుగా తీసుకుని చాలామంది ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని హద్దులు దాటి ప్రవర్తించేటువంటి వారు కూడా విశ్వాసుల్లో లేకపోలేదు. అర్థమైందండి? సంఘములో సేవకులు ఎలా ఉన్నారండి? అమ్మో, నా దగ్గరకు వచ్చి మాట్లాడతాడా వీడు, నా దగ్గర ఎలా అడుగుతాడా వీడు అనేటువంటి రీతిలో అలాగన వ్యవహరించేటువంటి సేవకులు లేకపోలేదు. అరే, దేవుని వాక్యాన్ని అర్థవంతంగా వివరిస్తూ దేవుని ప్రేమను పొంది ఆ ప్రేమని అందరికీ పంచుతూ ఉంటే ఆ ప్రేమను తేలికగా తీసుకుని చాలామంది ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి విశ్వాసులు కూడా లేకపోలేదు. అర్థమవుతుందండి? సమాజంలో ఉన్నటువంటి వారు స్వాతంత్రాన్ని, భావ స్వేచ్ఛ ప్రకటన అనేటువంటి స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి వారిని గూర్చి మౌనంగా ఉంది. కేవలము ఎవరిని దూషించకుండా క్రీస్తు ప్రేమను మాత్రమే చాటి చెబుతుంటే అనేక మంది ఆ చిన్న పిల్లలు సైతం దుర్భాషలాడుతుంటే అది తప్పు కదా అని ఖండించేటువంటి వారు కూడా లేదు. సమాజంలో ఈ పరిస్థితులు కనబడుతున్నాయి, సంఘములో ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. సరే, నిజానికి సమాజంలో చూసాము, సంఘములో ఈ పరిస్థితులు చూస్తున్నాము. దేవుని ఎదుటికి వచ్చేటువంటి మనిషి కూడా చాలామంది ఎలా ఉన్నారనంటే దేవుని దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు మనకి, కానీ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం. మన నోటికి ఏది వస్తే అది అలవాటుగా మాట్లాడేస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక ఐఏఎస్ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని ముందుగా ప్రిపేర్ చేసుకుని చాలా జాగ్రత్తగా వాళ్ళ మన్ననలు పొందాలని మన అభ్యర్థన వారు విని దానికి తిరిగి ప్రతిస్పందించి ఒక మంచి కార్యాలు మన జీవితంలో జరిగించాలనేటువంటి సదుద్దేశంతో మనం ఏం చేస్తామంటే చాలా చక్కగా వాళ్ళ దగ్గర మాట్లాడతాం, సిద్ధపడుతూ ఉంటాం. కానీ నిజానికి దేవుడి దగ్గరికి వచ్చేసరికి చూస్తే ఎప్పుడు ఒకటే ప్రార్థన, ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ప్రార్థనలో మార్పు ఉండదు. అరే, క్రైస్తవ్యంలో ప్రభువుని నమ్మి చాలా కాలం అయ్యింది, ఏళ్ళు గడించాము, కానీ ఏంటనంటే ప్రార్థన వచ్చేసరికి ఒకేలాంటి ప్రార్థన. ఉదాహరణకి మీ అబ్బాయినో మీ అమ్మాయినో ప్రతిరోజు అమ్మ బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, స్కూల్కి వెళ్ళావు కదా, బాగానే జరిగిందా, ఇదే రొటీన్గా మాట్లాడుతున్నాం అనుకోండి, ప్రతిరోజు ఇదే మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? చాలా చిరాకు, విసుగు, కోపం వచ్చేస్తుంది. మరి అలాంటిది దేవుడి దగ్గరికి వచ్చే ప్రతిసారి ఆయన నిజంగా స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎటువంటి స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చాడు? పాపము నుంచి, పాపాంధకారము నుండి విడిపించి వెలిగించాడు మనల్ని. అలాగనే దుష్టుని, అపవాది యొక్క అధికారము నుండి, వాని యొక్క కోరల నుంచి మనల్ని విడిపించాడు. ఇలా విడుదల పొందినటువంటి మనం యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా శుద్ధీకరించబడి, పవిత్రీకరించబడి, ఆయన తన స్వాస్థ్యమైనటువంటి తన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, మనతో ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడిగా మన దగ్గరే ఉన్నాడు. కాబట్టి మనకి ఎలా పడితే అలాగున ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని సరిగా వినియోగించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే అది ఆయనకి కూడా విసుగు పుట్టిస్తుంది, ఆయనకు కూడా నొప్పి పుట్టిస్తుంది, చిరాకు పుట్టిస్తుంది. నిజానికి మన యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా ఒక నూతనమైనటువంటి రోజును పొందుకుంటున్నటువంటి మన జీవితంలో దేవుడు ప్రతిరోజు నూతనమైన ప్రత్యక్షతలు ఇస్తాడు. ఆ నూతనమైన ప్రత్యక్షతలో నుండి నూతనమైనటువంటి ఆరాధన మనం చేయాలి. ఆ నూతనమైనటువంటి ఆరాధన మనం చేయగలిగితే మన జీవితాలు ఒక నవనూతనమైనటువంటి రీతిలో మన జీవితాలు ఉండగలుగుతాయి. కానీ ఈ రోజున నూతనమైన రోజులు పొందుకుంటాం, కానీ నూతన ప్రత్యక్షతలు రావు. నూతన ప్రత్యక్షతలు వస్తే కనుక నూతన ఆరాధన మన లోపల నుంచి పుట్టుకొస్తుంది. కానీ అలా రాకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడూ ఒకే దిశగా మనం ఏం చేస్తున్నామనంటే ప్రార్థన చేసుకుంటూ అలవాటుగా, యాంత్రికంగా అదే పదాలు ఉపయోగించి మాట్లాడడం అనేది సహజంగా మన జీవితంలో అలవాటుగా, పరిపాటిగా మనం కొనసాగించేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. మరికొంతమంది ఏమనుకుంటారో తెలుసా? అసలు దేవుడు నేను ప్రార్థన చేస్తే వింటాడా? ముందు కూర్చునేది ఏంటండి? అవిశ్వాసం కూర్చుని నేను ప్రార్థన చేస్తే వింటాడా? నా ప్రార్థన వల్ల ఏమైనా కార్యాలు జరుగుతాయా? తప్పనిసరిగా
మన ప్రార్థన వలన కార్యాలు జరుగుతాయి. కారణం ఏంటంటే మనం ప్రార్థిస్తుంది జీవము కలిగినటువంటి దేవుని దగ్గర. ఆయన ఎదుట మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన ప్రార్థన వినేటువంటి వాడు ఆయన. మీ ప్రోత్సాహం కొరకు ఒక మాట చూపిస్తాను రండి. మీ ప్రోత్సాహం కొరకు నిజంగా మన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడుగా మార్కు సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. చాలండి, ఈ ఒక్క మాటతో మీకు అంతా తెలుసు. ఒక వ్యక్తిని అపవిత్రాత్మ పట్టింది. అపవిత్రాత్మలు పట్టినటువంటి ఆ వ్యక్తి నుంచి ఏమండి దేవుడు అపవిత్రాత్మల్ని బయటికి తీశాడు. ఆ వ్యక్తికి విడుదల ఇచ్చాడు. ఈ అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయంటే మమ్మల్ని తోలివేయొద్దు. ఎక్కడికి? ఆయన ఈ అపవాది లేదనంటే ఈ దెయ్యములు ఇవి ఎక్కడుండాలో వాటి స్థానం, వాటి పొజిషన్ ఏంటో తెలిసినటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఈయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితి మాకుంది అని ఎరిగినటువంటి దెయ్యాలు సైతం ఏం చేస్తున్నాయనండి? ప్రార్థన చేస్తున్నాయి. అరే, దెయ్యాలు ప్రార్థన చేస్తుంటేనే వాటి ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈ రోజున ఆయన పిల్లలమండి మనం. ఆయన పిల్లలమైనటువంటి మన ప్రార్థన వినడం అంటే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన వింటాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనకి బాగా తెలుసు ఏమండి 65వ కీర్తన 2వ వచనం ప్రకారంగా మన దేవుని పేరేంటనంటే ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడు. ఏమండి నిజానికి మనకి ఆయన మన ప్రతి ప్రార్థన వింటాడు. మన ప్రతి ప్రార్థనకి ఆయన జవాబునిచ్చేవాడు. కారణం ఏంటంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. కారణం ఆయన పిల్లలం. ఆయన రక్తమును ఏమండి కడిగి శుద్ధీకరించి తన స్వాస్థ్యమైనటువంటి ప్రజలుగా మనల్ని చేసుకుని ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏమండి మనం ప్రార్థించగా వింటాడు. ఎందుకనంటే ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేటువంటి వాడైతే కాదు. చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా మనకు ప్రార్థనకి జవాబు పొందాలి అనంటే ఒకసారి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలోని మనం చూస్తే ఏమండి ఇక్కడ ఏముంది? అడుగుడి మీకు ఇయ్యబడును. నేను 3 సంగతులు మీ ముందు ఉంచి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది ఏంటండి? అడుగుడి మీకు ఇయ్యబడును. నిజానికి అడుగుడి మీకు ఇయ్యబడును. ఎలా అడగాలి మనం? ఏమండి అడుగుడి మీకు ఇయ్యబడును ఎలా అడగాలి? ఎలా ప్రార్థించాలి? ఎలా ప్రార్థించకూడదు అనే కొన్ని విషయాలు మనం చూద్దాం. అసలు అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నప్పుడు మనం ఏం అడగాలండి? ఏమండి ఈ రోజున మనం అడిగేదంతా భౌతిక సంబంధమైనటువంటి విషయాలే ముందొచ్చేస్తున్నాయి. కానీ మనకు తెలుసు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెంటాడాలని ఎన్నో మార్లు దేవుని సేవకులు ఈ స్థలము నుండి ప్రకటించగా ఎన్నోసార్లు మీరు విన్నారు. కానీ ప్రార్థనకి మీరు కూర్చునేసరికి మనకి జనరల్గా ప్రార్థన అంటే ఏంటంటే ఏమండి దేవుడి దగ్గర భౌతిక సంబంధమైనటువంటి మేడును గూర్చి మాత్రమే ముందు పెట్టుకోవడం అనేది అలవాటైపోయింది. సరే, ఏమి అడగాలి చెప్తాను చూడండి. ఆత్మీయ పరంగా ఏం అడగాలో వాటిని అడుగుతున్నామా నిజంగా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. చాలండి అమ్మా. ఏమండి కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి కానీ ఇవన్నిటిని పంచి ఇచ్చేటువంటి వాడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. ఏమండి ఈ రోజున నిజానికి ఎన్నో కృపావరాలు పొందాల్సినటువంటి మనం ఏమండి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, అలాగనే ఏమండి డిజర్నింగ్ స్పిరిట్, ఆత్మ వివేచన కలిగినటువంటి వరము, ఇలాంటి వరాలు ఎన్నో దేవుని ఎదుటున్నాయి. అవి పొందుకోవడానికి ఆయన సన్నిధిలో మనం నిజంగా అడుగుతున్నామని అంటే ఇవి ఎప్పుడో పక్కకి వెళ్ళి ఏవో కూర్చుని ఏమండి ఈ రోజున సంఘములో ఏమండి ఏవో ఇవన్నీ కూర్చుని సంఘములో నీ పరిచర్య ఏమండి నీ సహోదరి పరిచర్య అందుకోనలేనటువంటి పరిస్థితిలోనే మనం చలామణి అయిపోతూ ఉన్నాం. జాగ్రత్త గమనించాలి. ఏమండి కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి
కానీ వాటన్నిటినీ అనుగ్రహించేటువంటి ఆత్మ ఒక్కడే. ఆయన తప్పనిసరిగా తన విశేషమైనటువంటి కనికరము చేత, కృప చేత ఆయన నిన్ను తన యొక్క వరముతోటి అభిషేకించి నిన్ను నన్ను ఆయన వాడుకుని సంఘ ప్రయోజనం కొరకు, ఏమండి, అలాగునే సమాజ ప్రయోజనం కొరకు ఆయన వాడుకోవాలని అనుకుంటుంటే, ఏమండి, అవన్నీ పక్కకు పెట్టి మనం ఏది తెచ్చిపెట్టుకుంటున్నామండి? భౌతిక సంబంధమైనటువంటి మేలుడే. భౌతిక సంబంధమైన మేలులు వద్దని నేను అనడం లేదు, భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు నేను వద్దనడం లేదు. ఆయన ఇచ్చేటువంటి వాడు, అది మనందరికీ తెలిసిందే. కానీ మొదటిగా మనం ఏమి అడగాలి అంటే, ఏమండి, ఆయన సన్నిధిలోకి వస్తున్నప్పుడు, ఏమండి, ప్రార్థించడానికి మనం ఉపక్రమించినప్పుడు, పూనుకున్నప్పుడు మనం మొదటిగా నిజానికి దేవా నా వరమేంటి, నన్ను రక్షించావు, నన్ను వెలిగించావు, నీ జీవము నాలో ఉంది, నన్ను రక్షించావు, నీ ఇంటిలో సభ్యురాలుగా నన్ను చేసుకున్నావు దేవా, నేను సంఘానికి ఎలా పనికొస్తాను, నేను ఎలా పనికొస్తానయ్యా సంఘానికి అని, ఏమండి, దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక, ఏమండి, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాన్ని అపేక్షించి పొందుకుని, ఏమండి, సంఘానికి ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మనము మారాలనేది దేవుని యొక్క అభిలాష ఉంది. కానీ మన ఆశలేమో, ఏమండి, ఏం చేస్తున్నాయంటే ఈ అభిలాషని ప్రక్కకు పెట్టేటట్టుగా చేస్తున్నాయి. సరే రండి, నిజానికి మనం ఎలా అడగకూడదు, ఏం అడగాలో చెప్పాను, ఎలా అడగకూడదో చెప్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి మాటని ఆధారం చేసుకుని ఏం అడగాలో మనం చూసాము. అయితే ఎలా అడగకూడదో చెప్తాను చూడండి. ఏంటి? భౌతిక సంబంధమైన మేలులు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి, ఏమండి, వరములు కావచ్చు, ఏదైనా మనం ఎలా అడగకూడదనంటే మన స్వనీతిని ఆధారం చేసి అయితే అడగకూడదు. మన స్వనీతిని ఆధారం చేసి అడగకూడదండి. ఒకసారి చదవండి, కీర్తనలు 4వ కీర్తన 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ దావీదు అంటాడు, నా నీతికి ఆధారమైన దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరమేమో. ఏమండి, దావీదు యొక్క నీతికి ఆధారం ఎవరనంటే, ఏమండి, దేవుడే. మన నీతికి ఆధారం, ఏమండి, మన భక్తను, మన నీతికి ఆధారం మన ఉపవాసమును, మన నీతికి ఆధారం మరి ఏదో అని అనుకునేటువంటి మన భ్రమలో వెళ్ళిపోతే గనక ప్రమాదం. ఏమండి, మన నీతికి ఆధారం దేవా, నా నీతికి ఆధారం నీవేనయ్యా, నీ కృపను బట్టి దేవా నన్ను రక్షించుకున్నావు, నీ కృపను బట్టి నన్ను దేవా దర్శించావు, నీకు వందనాలయ్యా అనేటువంటి రీతిలో ఆయన కృప ద్వారా మాత్రమే ప్రతిసారి ఆయన దగ్గరికి వెళుతున్నామనేది మనకు తెలుసు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, ఏమండి, ఆయన కృప ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవునిది ఎదుట, ఏమండి, ప్రతిసారి మనం ప్రార్థించగలుగుతున్నాం. మన నీతి కాదు, ఏమండి, ఆయన నీతిని ఆధారం చేసుకుని, ఏమండి, ఆత్మ సంబంధమైన వరములైన, అలాగునే భౌతిక సంబంధమైనటువంటి అవసరతలైన, అక్కరలైన ఈ విధంగా మాత్రమే మనం అడగాలి. ఏమండి, ఎలా అడగకూడదు మరలా చెప్తున్నాను చూడండి. 2వ మాట, స్వబుద్ధిని ఆధారం చేసుకుని అడగకూడదు. ఏమండి, చదవండి ఒకసారి, మనకు తెలిసినటువంటి వచన భాగాలే. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం చేయాలంటమ్మా? నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఏమండి, పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన ఆత్మ అధికారం కిందకి మనం వచ్చి ఏం చేయాలనంటే అడగాలి. ఈ రోజున ఆయన ఆత్మ అధికారం కిందకి రాకుండా మనం పైపైన పలుకులు పలుకుతూ ఉంటే, పైపైన అడుగుతుంటే దాని ఫలితాన్ని, దాని, ఏమండి, జవాబును పొందలేనటువంటి పరిస్థితిలో మనం మిగిలిపోతూ ఉంటాం. గమనించండి, ఏమండి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకంటూ కొన్ని ఓన్ వేస్ ఉంటాయి, సొంత ఎజెండాలు ఉంటాయి. సొంత ఎజెండాలు మనసులో పెట్టుకుని, సొంత ఎజెండాలు హృదయంలో పెట్టుకుని దేవుడి దగ్గర ఏం చేస్తూ ఉంటారంటే ఏవేవో అడుగుతుంటారు. ఈ రోజున మనకు తెలుసు, బయట పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఏవైనా ఒక అయ్యగారు ద్వారా ఏదైనా స్వస్థత కార్యం జరిగిందనుకోండి, ఏం చేస్తున్నారు? మైక్ ఇచ్చి, ఏమండి, ఓ సాక్ష్యం చాలా గట్టిగా చెప్పిస్తున్నారు. అరే, దేవునికి రావాల్సినటువంటి మహిమ, దేవునికి రావాల్సినటువంటి ఘనత వానికి, ఏమండి, ఏం చేస్తున్నాడంటే కంప్లీట్గా, ఏమండి, ఆ వ్యక్తి వచ్చేస్తున్నాడు, అడ్డు నిలుస్తున్నాడు. సేవకుడు వచ్చేస్తున్నాడు, దేవుని స్థానమును లోనికి వచ్చేసి ఆ ఘనతని, ఆ మహిమను పొందుకునేటువంటి వాడిగా మిగిలిపోతున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. చాలామంది
ఈ రోజున ఇక్కడ నాకు తెలిసి ఏమండి వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తూ వాక్య ప్రకారంగా మాత్రమే అనేక మందిని తీర్చిదిద్దాలని, క్రీస్తు స్వారూప్యతలోనికి ప్రతి ఒక్కరూ ఎదగాలని ఏమండి ఎంతగానో ప్రయాసపడుతూ పరిచర్య చేస్తున్నటువంటి మీ సేవకుల గురించి మీకు స్పష్టంగా తెలుసు. కానీ ఇలాంటి వాక్య సత్యాన్ని పక్కన పెట్టుకుని ఏవేవో ఏమండి ఆధారంగా చేసుకుని కంటికి కనబడుతున్నటువంటి వాటికి ఏమో ఎక్కడో ఎంతో పెద్ద సభలంటే అండి. నిజానికి ఇలాంటి ఉపవాస కూడికల్లోనికి అందరూ వస్తారంటే రారు. పెద్ద పెద్ద కూడికలు, చాలా పెద్ద పెద్ద సభలండి అనేటువంటి సభలకేమో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పరిగెత్తుకుని వెళుతూ ఉంటారు. మార్పులేమో హృదయంలో ఏమీ రావు, కానీ ఈ యొక్క పెద్ద సమావేశాలకు వెళ్ళాము అనేటువంటి ఒక సంబరం, ఒక ఆనందాన్ని మిగిల్చుకుని వచ్చేస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పనివ్వండి, పెద్ద పెద్ద సమావేశాలకి చాలామంది వెళతారు, కానీ ఇలాంటి ఉపవాస కూడికలు, ప్రార్థనా నియామక కూడికలకు వచ్చేటువంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడండి. దేవుడు ఆనందిస్తాడు. అపవాది నొచ్చుకునేటువంటి కూడికలు ఇవి. ఏమండి నిజానికి అపవాది నొచ్చుకునేటువంటి కూడికలకు ఏమండి అమ్మో ఈయన మారిపోతాడు, వాడు హృదయాంతరంగంలో గొప్ప మార్పు పెను తీసుకుని వస్తుంది అనేటువంటి దానికి వచ్చేసరికి ఏమో రానంలో అనేటువంటి మనుషులుగా చాలామంది మిగిలిపోతూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. నిజానికి కొంతమంది సొంత ఎజెండాలను ఆధారంగా చేసుకుని, స్వబుద్ధిని ఆధారం చేసుకుని అడుగుతూ ఉంటుంటారు. అడిగితే ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళ పేరు కొరకు, వారి యొక్క ప్రఖ్యాతల కొరకు. ఒక ఆయన నిజంగా చెప్పమంటారా? నిజమే, చాలా విషయాలు మీకు తెలియదని కాదు, అన్న చెప్పలేదని కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా శాటిలైట్ సిటీలో ఒక ఆయన మీటింగ్ పెట్టాడండి. అవుట్ సైడ్ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఆయన ఏం చేశాడో తెలుసండి, యాపిల్ తర్వాత సీతాఫలం ఇవన్నీ తీసి మొత్తం మీద అభిషక్తులైనటువంటి దేవుని సేవకులు ప్రార్థన చేస్తే ఏమండి ఆ ఫలంలోనికి అభిషేకం వచ్చాట. ఆ పండును కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఎన్నో స్వస్థతలు జరుగుతాయని ఏమండి పబ్లిక్లోనండి నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ పండు ఎంత కొనుక్కున్నారో తెలుసా? సీతాఫలం 700 రూపాయలు. ఎప్పుడైనా కొనుక్కున్నారో మీరు అలాగా? ఏమండి సీతాఫలం 700 రూపాయలండి అమ్మా. నిజంగా వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు దేవుడిస్తే ఆ వరాన్ని ఉపయోగించుకుని ఇతరుల హృదయాల్లో గొప్ప పెనుమార్పు దేవుడు తీసుకురావాలని ఒక ప్రయాసతో పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి కళ్ళు బొల్లు స్టోరీస్ని నమ్మి ఏమండి చమత్కారముగా కల్పించేటువంటి వివిధ రకాలైనటువంటి కల్పనలకు ఏమండి ఆకర్షితులైపోయి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి బాగా గమనించండి. ఎలా అడగకూడదు? ఏమడగాలి ఒకసారి చెప్పండి. ఏమడగాలి? కృపావరాలను అడగాలి. ఏమండి అయితే ఆత్మ సంబంధమైన మేలు అయినా భౌతిక సంబంధమైనటువంటి ఈవులైనా మనం ఎలాగ అడగాలంటే ఏమండి ఆయన కొరకు వినియోగించేటువంటి రీతిలో అడగాలి. అంతేగాని ఎలా అడగకూడదు? స్వనీతిని ఆధారం చేసుకుని అడగకూడదు, స్వబుద్ధిని ఆధారం చేసుకుని అడగకూడదు. ఇంకెలా అడగకూడదు మీకు జ్ఞాపకం చేస్తానండి. పాపమును హృదయములో ఉంచుకుని అడగడం సరికాదు. చూడండి ఒకసారి కీర్తనకారుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 66వ కీర్తన 18వ వచనాన్ని చూడండి ఒకసారి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు ఏం చేస్తాడండి? నా మనవి వినకపోవును. ఏమండి పాపాన్ని లక్ష్యము చేసుకుని, పాపాన్ని ప్రేమించి, పాపాన్ని హత్తుకుని, పాపముతో మిళితమైపోయి, పాపముతో స్నేహం చేస్తూ బ్రతుకుతూ మనం ప్రార్థన చేస్తూ దేవా నాయనా స్తోత్రం హల్లెలూయా వందనాలయ్యానంటే ఏమండి ఏంటి ప్రయోజనం చెప్పండి? ప్రభువు నా మనవి వినకపోవును. నేను పాపమును లక్ష్యము చేస్తూ బ్రతికితే ఏమండి ప్రభువు నా మనవి వినకపోవును. ఈ రోజున నిజంగా ఈ యొక్క సమావేశాలు, ఈ కూడిక, ఈ ఉపవాస కూడిక ఎందుకనంటే నిన్ను నీవు ఏమండి దిద్దుకొనుట కొరకు, నిన్ను నీవు సరిచేసుకుని ఏమండి శుద్ధీకరించబడ్డానికి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ కూడికలు ఏర్పాటు చేయబడి ఉండగా వీటిని ఏం చేయాలంటే సద్వినియోగపరుచుకోవాలి. నీ లోపల ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనది, అయిష్టమైనటువంటి దాన్ని ఏమండి నువ్వు అసహించుకునేటువంటి రీతిలో నీవు సిద్ధపడడం కొరకు ఈ కోడికలను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటుండగా ఏమండి నీవు అలక్ష్యంగా నువ్వు వినడానికి వీల్లేదు.
అలక్ష్యంగా వినడానికి వీలేదు, నిర్లక్ష్యంగా వినడానికి వీలేదు. ఎప్పుడు ఎలాగా వింటూ వచ్చామో, ఎప్పుడు జరిగినట్టే కూడికలు జరుగుతున్నాయి అన్నట్టుగా నువ్వు ఉంటే గనక నీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు సంతరించుకోదు. మార్పు సంతరించుకోకుండా నువ్వు బ్రతికితే ఏమండి చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామనేది మనకు తెలుసు. చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామని ఎన్నో మార్లు ఎంతోమంది సేవకులు ఈ స్థలంలో ఉండి మాట్లాడగా ఆ దేవుడు వారికి మాటను అందించి, మన దేవుడు మాటను దేవుని సేవకుని అందించి ఒక హెచ్చరికలు జారీ చేసిన ఎన్నోసార్లు హెచ్చరికలు పక్కన పెట్టేస్తూ పాపమునే లక్ష్యము చేసుకుని, పాపాన్నే ముందు పెట్టుకుని, పాపము లేకుండా నేను బ్రతకలేనని పాపముతో కలిసిపోయి స్నేహం చేసి బ్రతికితే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామనేది మరొకసారి దేవుని వాక్యపు వెలుగులో ఏమండి ఈ మాటలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమండి ఇప్పుడు వరకు మనము ఎలా అడగకూడదో మనం చూసాం. 2 మాటలు. ఒకటి ఏంటండి, అడుగుడి మీకు ఇయ్యబడును అంటే ఏం అడగాలి? ఆత్మ సంబంధమైనటువంటివి అడగాలి. రెండోది, ఆత్మ సంబంధమైనవైనా ఏమండి భౌతిక సంబంధమైన ఈవులైనా ఎలా అడగకూడదు? స్వనీతిని ఆధారం చేసుకుని అడగకూడదు, స్వబుద్ధిని ఆధారం చేసి అడగకూడదు, పాపమును లక్ష్యము చేసుకుని మన హృదయంలో ఉంచుకుని అడగకూడదు. తర్వాత ఇప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి మాటని ఆధారం చేసుకుని అసలు మనం ఎలా అడగాలి? ఏమండి అసలు మనం ఎలా అడగాలో మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి ఈ మాట వెలుగులో మనం ఎలా అడగాలంటే విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలండి అమ్మా? విశ్వాసంతో అడగాలి. ఏమండి అడగండి అనేటువంటి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసు అండి. అడగండి అన్నాడంటే ఆయన నీ దగ్గర ఉన్నాడా లేదా? అడగండి అన్నాడనంటే ఆయన వినే చెవి కలిగిన వాడా కాదా? అడుగుడి మీకు ఇయ్యబడును అనంటే ఆయన ఇచ్చే స్వభావం కలిగినటువంటి వాడా కాదా? ఆయన ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వాడే. అడగండి అన్నాడంటే ఆయన నీ దగ్గరే ఉన్నాడు. అడగండి అనంటే ఆయన వినే చెవి కలిగిన వాడు. అడగండి మీకు ఇయ్యబడును అనంటే ఆయన ఇచ్చేటువంటి స్వభావ లక్షణం కలిగినటువంటి వాడు. కాబట్టి మనం ఎలా అడగాలి అనంటే విశ్వాసంతో అడగాలి. సందేహింపగా విశ్వాసంతో మనం అడిగితే ఆయన తప్పనిసరిగా మనకి సహాయం చేసేటువంటి వాడండి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మనం ఎలా అడగాలంటే ఆయన చిత్తానుసారంగా అడగాలి. అమ్మా, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. మీరు అడిగేది ఎలా అడగాలంటే ఏమండి ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించిననున్నదియే. ఆయన చిత్తానుసారంగా అడగాలండి. అయితే ఆయన చిత్తం ఎలా తెలుసుకోగలం? ఆయనకి దగ్గరగా ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటూ ఆయన నా చెంతనే ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసంతో ఏమండి మనం బ్రతికితే అన్యోన్యమైనటువంటి సహవాస సంబంధ బాంధవ్యం ఏం చేస్తుందనంటే తండ్రి చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఏంటో మనకు తెలుస్తుంది, ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది. అలాగే ఆయన చిత్తానుసారంగా అడిగి ఆయన చిత్తానుసారంగానే అనేకమైనటువంటి వాటిని మనం పొందుకోగలుగుతాం. ఏమండి ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఏమండి విశ్వాసంతో అడిగినప్పుడు ఏమండి ఎందరో జీవితాల్లో ఎన్నో కార్యాలు ఆయన జరిగించినట్లుగా ఈ పరిశుద్ధ లేఖనాల వెలుగులో ఎందరో జీవితాలు మనం చూసాము, చదివాము. ఏమండి ఇవన్నీ వాటన్నిటినీ చదివాము. అంత మాత్రమే కాదు, ఏమండి ఎన్నో సాక్ష్యాలు మన జీవితంలో సైతం అనుభవించాం. కాదంటారా? ఎన్నో అనుభవించాం. విశ్వాసంతో చేసినటువంటి ప్రతి ప్రార్థనకి ఆయన తప్పనిసరిగా కార్యాలు జరిగించేవాడుగా ఎన్నో కార్యాలు జరిగించాడు. ఒక మాట ఇలా అడుగుతాను చెప్పండి. దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేయాలి, కానీ ఈ రోజున చాలామంది లైఫ్ స్టైల్ క్రైస్తవ్యంలో చాలామంది ఎన్నో కార్యాలు దేవుని నుంచి పొందుకోలేకపోవడానికి మరొక కారణం ఏంటో తెలుసండి. కొంతమంది బాగా భక్తి చేశారనుకోండి,
ఎలా ఉంటారు? చాలా విశ్వాసం కలిగిన వారిగా ఉంటారు. భక్తిలో చల్లారారనుకోండి, ఏమైపోతారు? నీరు గారిపోయినట్టు, సన్నగిల్లిపోయినట్టు అయిపోతూ ఉంటారు. నిజానికి బాగా ఆలోచించండి ఒకసారి. మన భక్తి మీద ఆధారం చేసుకుని దేవుని యందలి విశ్వాసం ఉంచుతున్నామా? అసలు దేవుని యొక్క సర్వశక్తిని ఆధారం చేసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామా? జాగ్రత్త పట్టుకోవాలి మాట. చాలాసార్లు ఏం చేస్తామనంటే, ఏమండి భక్తి సరిగా చేయకపోతే ఏమండి నీరసిల్లిపోతాం, కృంగిపోతాం. నా ప్రార్థన దేవుడు వింటాడా, జవాబిస్తాడా అనేటువంటి దానిలోకి వెళ్ళిపోతాం. నిజానికి అది ఎంత ప్రమాదమో, నిజంగా ఆ ప్రార్థనకి జవాబు వస్తుందా, ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడా, ఆ మాట నేను చెప్పను. కానీ దాన్ని ప్రక్కన పెడితే నీ స్వనీతిని, స్వబుద్ధిని, నీ భక్తిని ఆధారం చేసుకుని ఆ భక్తి మీద దేవుని యందలి విశ్వాసాన్ని పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే గనక ఏమండి కార్యాలు ముమ్మాటికి జరగవు. దేవుడు సర్వశక్తిమంతుడు. నీవు నీతిగా నిలబడడానికి, నువ్వు మంచి స్వబుద్ధి కలిగి బ్రతకడానికి ఆధారము నా దేవుడే అని ఆధారంగా ఆయన్ని పెట్టుకుని ఆయన యందలి విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశంగా ఉంటుంది. ఏమండి అర్థమైందా? మన భక్తి ఏమండి కొన్ని సందర్భాల్లో నాకు తెలుసండి, కొంతమంది ఏమండి వాళ్ళు చేసే ప్రార్థనలు బట్టి ఏమండి వాళ్ళ మాటలు చూస్తుంటే విపరీతమైనటువంటి రీతిలో ఏమండి అహంకారంతో అలా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటారు వాళ్ళు. నాకు తెలుసు ఒక తాతయ్య గారు చాలా ప్రార్థనాపరుడు ఆయన, కానీ చాలా ప్రార్థనాపరుడు, కానీ వారి ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆయన్ని ఆధారం చేసుకుని మేము ఎంత భక్తిపరులమో అనేటువంటి ఉద్దేశంతో అనవసరమైనటువంటి రీతిలో ఏమండి పరిశీల తత్వాన్ని ఏమండి జీవితంలో పెట్టుకొని బ్రతికేస్తూ ఉంటారు. అది ప్రమాదం. అర్థమైందండి నేను చెప్పిన మాట? మన విశ్వాసానికి ఆధారమైనే అవ్వాలి. మన విశ్వాసానికి మన భక్తి ఆధారం అవ్వకూడదు. మన భక్తికి ఆధారం ఆయనే, మన నీతికి ఆధారం ఆయనే, మన విశ్వాసానికి ఆధారం ఆయనే అని పెట్టుకుంటే కార్యాలు మనము తప్పక చూడగలుగుతాం. ఏమండి తప్పక చూడగలుగుతాం. రండి ఒకసారి ఏమండి తదుపరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే వినేవానికి ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడని మనం చూస్తూ వచ్చాము. నిజానికి ఏమండి వినే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి రండి 115వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే, 115వ కీర్తన 6వ వచనం మనకు తెలిసి ఈ వచ్చిన భాగం, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు. చాలండి. ఇలాంటి వాడా మన దేవుడు? కాదు. మరి విశ్వాసంతో ఏ మేరకు ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం? ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. ఆయన మీద విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చూడండి ఒకసారి 94వ కీర్తన 9వ వచనాన్ని చూస్తే మనం ఏమండి ఆయన చెవిని కలుగజేసిన వాడు వినకుండా ఉండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉండునా. ఆయన కంటిని నిర్మించాడు, తప్పనిసరిగా ప్రతి పరిస్థితిని చూడగలడు. చెవిని కలుగు చేసిన వాడిగా ప్రతి సంగతిని ఆయన వినగలిగినటువంటి దేవుడు. అయితే మరొక భాగాన్ని మనం ఆలోచిస్తే, నిజానికి మనకి ఏవి అక్కరగా ఉన్నావో అది ఆయనకి తెలియదా? తెలుసు. మరి ఎందుకు అడగమన్నాడు చెప్తాను చూడండి. ఒక తండ్రి మీద కుమారుడు ఎలా అయితే ఆధారపడాలో అలాగున ఆధారపడేటువంటి విధంగా మనకి నేర్పించడం కొరకు ఏమండి అడగండి అని అన్నాడు. నిజానికి ఒక ఉదాహరణకి చెప్తాను చూడండి. దేవుణ్ణి అడగకుండా ఏమైనా మేలు పొందుకున్నాం అనుకోండి, సహజంగా జరిగిపోయింది అనుకుంటాం మనం. ఏమండి లేదనంటే నేను ఎంత అదృష్టవంతుడో తెలుసా బ్రదరు, నేను ఎంత అదృష్టవంతురాలో తెలుసండి అని చెప్పేసి ఏమండి మళ్ళీ మనం గొప్ప చేసేసుకుంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఆయన కార్యం చేశాడు అనుకోండి, నీ జీవితంలో ఆయన ఎడల కృతజ్ఞతా భావం పెరుగుద్ది. అంత మాత్రమే కాదు, ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటావు. అందుకు ఏమని అంటున్నాడంటే, అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు. ఏమండి అలాగున డిపెండెన్సీ నేర్పించడం కొరకు ఆయన మనల్ని అడగమంటున్నాడనే విషయం అర్థం చేసుకోవాలి. రెండొకసారి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, రక్షింపనేరకుండానట్లు ఆయన యెహోవా హస్తము కొరచగాలేదు. అది మనకందరికీ, నేను మీ అందరికీ తెలిసిన వచ్చిన భాగాల్ని నేను చెబుతున్నాను. చిన్న మాటలు జాగ్రత్త వినండి. ఏమండి ఆయన హస్తము ఎన్నడూ కొరచకాలేదు. నేను ముందుగా ఈ మాట చెప్తున్నప్పుడు ఈ విధంగా చెప్పాను. ఆయన అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడనంటే ఆయన
అడగండి అన్నాడంటే వినగలిగే చెవి గలవాడు. మీకు ఇయ్యబడును అనంటే ఇచ్చేటువంటి స్వభావ లక్షణం కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనేది మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఇప్పుడు ఒక మాట అయిపోయింది, అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాటలో ఒక మాట అయిపోయింది. రెండో మాట ఏంటి అమ్మా? వెదకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి అమ్మా? ఏం వెతకాలో చెప్తాను రండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే చూడండి, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని ఏం చేయమంటున్నాడండి? నిత్యము వెదకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి. వెదకుడి మీకు దొరుకును అనేటువంటి మాటలో మనం వెతకాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిని వెతకాలి. ఏమండి, చూడండి ఒకసారి 105వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. సేమ్ అదే మాట, కానీ చిన్న మార్పు ఉంది. ఏంటనంటే ఏమండి, అక్కడేమో యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని వెదకుడి అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. ఆయన్ని ఆశ్రయించండి, ఆయన్ని వెదకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతికి ఏమండి ఆయన బలమును వెతికి ఏమండి మనం బ్రతకాలండి. ఆయన్ని ఆశ్రయిస్తూ మనం బ్రతకాలి. ఏంటి మనం వెతికేదనంటే ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి. చూడండి రండి, తర్వాత మనం చూస్తే 27వ కీర్తన 4వ వచనంలో దావీదు ఒక మాట ఇలా అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమతియు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను దేవుని మందిరములో నివసించడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే దేవుని మందిరములో దేవుని ప్రత్యక్షతలు దొరుకుతాయి అని ఏమండి ఆశతో వెతుకుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిని వెతకాలి మనం, ఆయన బలమును వెతకాలి మనం, ఆయన ప్రత్యక్షతల కొరకు ఎదురు చూస్తూ వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. అయితే ఏమండి ఏం వెతకూడదు, ఏమండి ఎలా వెతకాలో మాట చెప్తాను చూడండి. అర్థమైంది కదా? మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. మొదటి మాటలోకి మనం వెళితే అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమి అడగాలో చూసాం, ఎలా అడగకూడదో విన్నాము. ఏమండి అడు తదుపరి ఎలా అడగాలో చూసాం. రెండో మాటలో ఏమండి వెదకుడి మీకు దొరుకును అనేటువంటి మాటలో ఏం వెతకాలో ఇప్పుడు మనం చూసాం. ఎలా వెతకూడదో మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ఎలా వెతకూడదు? వెదకుడి మీకు దొరుకును అనే మాట ప్రకారంగా ఎలా వెతకూడదు? మనం ఆశించిందల్లా దేవుని ఎదుట దొరకాలని వెతకూడదు. దేవుని సన్నిధిలో కొంతమంది వచ్చి కూర్చుంటారు, ఆశించిందల్లా ఏమండి దొరకాలనేటువంటి రీతిలో వెతికే ప్రయత్నం మనం చేయకూడదు, ఎలా వెతకూడదు. ఏమండి చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అమ్మ ఒక్కరు స్పష్టంగా చదవండి, నేనే చదువుతాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇలా ఉన్నాయి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకడం లేదు. మనం ఆశించిందల్లా దేవుని దగ్గర దొరుకుతాదన్నట్టుగా దేవుని దగ్గర వెతకూడదు. మనం ఏమండి మన దురాశలతో దురుద్దేశంతో మనం వెతకూడదు. దురాశాపరులమై వెతికితే చాలా ప్రమాదం అండి. మనకు తెలుసు లోకంలో సామెత, దురాశ దుఃఖానికి చేటు. నిజానికి దురాశ అంటే ఏంటి? ఎదుటివారిది అది నాది అవ్వాలని కోరుకోవడం ఉంది చూసారా, అది దురాశ. ఆశలు మంచివే, ఆశతో అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు, మంచిదే. కానీ ఎదుటివారిది తనది కావాలి అని అనుకోవడం అది దురాశ అండి. అలాంటి దురాశ చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇంకెలా అడగకూడదు? స్వార్థపూరితమైనటువంటి హృదయంతో
మనం వెతకూడదు. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకడం లేదు. ఏది పడితే అది ఏమండి వెతికి ఏమండి ఏది పడితే అది దేవుని సన్నిధిలో వెతికేటువంటి వారిగా మనం బ్రతకూడదు. ఏది పడితే అది వెతికితే ఆయన అది అనుగ్రహించేవాడు కాడు. కారణం ఏంటంటే మనకు బాగా తెలుసు. ఎందుకనంటే ఆయన స్వభావమునకు విరోధంగా ఆయన ఏదీ చేయడండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఏమండి మనం ఏది పడితే అది వెతికితే ఆయన తన స్వభావానికి విరోధంగా ఆయన ఏదీ చేయడు. అందుకని ఇక్కడ చదివిన మాటల ప్రకారంగా ఏమండి మీరు పొందుకోలేకపోతున్నారు. యాకోబు పత్రికలో మనం అదే చూసాం. మీరు అందుకే పొందుకోలేకపోతున్నారని స్పష్టంగా నొక్కి చెప్తున్నాడు. కారణం ఏంటంటే మనం ఎలా పడితే అలాగన ఆయన సన్నిధిలో మనం ఆశించిందల్లా ఏమండి దొరుకుతుంది అనేటువంటి రీతిలో మనం వెతకూడదు. అయితే మరి ఎలా వెతకాలండి? దేవుని సన్నిధిలో ఎలా వెతకాలి? దేవుని సన్నిధిలో ఏమి వెతకాలో మనం చూసాము. దేవుని సన్నిధిలో ఎలా వెతకూడదో మనం చూసాము. దేవుని సన్నిధిలో ఎలా వెతకాలి అని అంటే చూడండి, ఎలా వెతకాలంటే మనం చదువుకున్నటువంటి మాట ప్రకారంగా వెతకుడి మీకు దొరుకును అనేటువంటి మాట ప్రకారంగా ఎలా వెతకాలంటే ఏమండి దేవుడు మన కోరికలను కాదు మన అవసరతలు తీర్చేటువంటి వాడని వెతకాలి. ఏమండి దేవుడు మన కోరికలను కాదు మన అవసరతలను తీర్చేటువంటి వాడని వెతకాలి. చదవండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందుని మహిమలో మీ ప్రతి అవసరతను ఆయన ఏం చేయవాడై ఉన్నాడండి? తీర్చేటువంటి వాడు. ఈ రోజున మనకి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మొదటిగా చెప్పేది ఏంటంటే ఏమండి మన కోరికలు ఏమండి తీర్చబడ్డం పక్కన పెడితే మన అవసరతలను ఆయన తీర్చేటువంటి వాడు. ఏది అక్కరగా ఉందో, ఏది కొదువుగా ఉందో, ఏది ఇవ్వడం వల్ల మేలు, ఏది ఏమండి అందించడం వల్ల ప్రయోజనము ఎరిగినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడనంటే ఏమండి తప్పనిసరిగా మన అవసరతని తప్పనిసరిగా ఆయన మీట్ అయ్యేటువంటి దేవుడు అండి. మనకు బాగా తెలుసు 135వ కీర్తన మొదటి వచనంలో దావీదు అంటాడు, నాకు అందని వాటి ఎందను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకునడం లేదు. దేవుని సన్నిధిలో ఏవి వెతికితే దొరుకుతాయో వాటి కొరకై మనం ఏమండి మనకు అక్కరగా ఉన్నది, చాలా అవసరతలో ఉన్నాం, చాలా ఇరుకులో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. దేవా ఈ పరిస్థితి అంతా నీ వెరిగిన దేవుడవు, నువ్వు సహాయకుడుగా నీ ఉండి మా అవసరతను తీర్చుదేవా అనంటే తప్పనిసరిగా ఆయన అవసరతను తీర్చేవాడండి. అలాగనే ఆయన సన్నిధిలో ఏమండి ఎలా వెతకాలనంటే ఏం వెతకాలనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచన ప్రకారంగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16 వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. సమయోచితమైన సహాయం అండి. ఏమండి సమయోచితమైన సహాయం. ఎక్కడైనా ఏం మాట్లాడాలో కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు. ఆ సమయంలో మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు సమయోచితమైనటువంటి తన సహాయాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తాడు, మనల్ని మాట్లాడిస్తాడు. తన సమయోచితమైన సహాయాన్ని ఇచ్చి ఏమండి మనకున్నటువంటి అవసరతను అక్కరలను తీర్చేటువంటి దేవుడని ఆయన సన్నిధిలో అలా వెతకగలిగితే ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఎలాగున మనకి ఏది చేయాలో సార్వభౌముడిగా ఆయన తప్పనిసరిగా ఆయన కార్యాలు చేస్తాడనేది మనమందరం ఎరిగిన సత్యం అండి. మనమందరం ఎరిగినటువంటి సత్యం. తర్వాత ఒకసారి చూడండి ఏమండి 2 మాటలు అయిపోయినాయి. ఒక మాట ఏంటి? ఏమడగాలి? కృపావరాలు అడగాలి. ఏమండి అలాగనే ఎలా అడగకూడదు? స్వనీతిని ఆధారం చేసుకుని, స్వబుద్ధిని ఆధారం చేసుకుని, పాపాన్ని లక్ష్యముగా చేసుకుని మనం ఏమాత్రం అడగకూడదు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, వెదకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన ప్రత్యక్షతని ఏమండి మనం వెతకాలి. దేవా
నీ ప్రత్యక్ష. దావీదు అంటాడు కదా, మనకు తెలుసు కదండి, రాత్రి జాములు కాకమునిపే ఏమండి నా కళ్ళు నేను తెరుచుకుంటున్నాను, నీ ధర్మశాస్త్రములో ఏమండి అనేక సంగతులు నేను తెలుసుకోవాలని నేర్చుకోవాలని చదువుతున్నానయ్యా అనేటువంటి రీతిలో మనం వెతకాలండి. మన కన్నులు దేవుని వాక్యాలు వెతికేటువంటి కన్నులుగా ఉండాలి. ఏమండి దేవుని మాటను పొందుకునేటువంటి వారిగా ఉండాలి. తర్వాత ఎలా వెతకూడదు? అప్పుడే మర్చిపోయారా అమ్మా? దురుద్దేశంతో వెతకూడదు. ఏమండి ఆశించిందల్లా దొరుకుతుంది అన్నట్టుగా వెతకూడదు. స్వార్థపూరితంగా మనం వెతకూడదు. సరే, మంచిది. తర్వాత ఇప్పుడు మూడో మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఆధారం చేసుకుని మూడో మాట ఏంటండమ్మా? తట్టుడి మీకు తీయబడును. ఏమండి తట్టుడి మీకు తీయబడును. ఈ మాట వెలుగులో ఏమండి నిజానికి మనం ఆలోచిస్తే ఏమండి మనం ఎప్పుడెప్పుడు తట్టాలి అమ్మా? ఎప్పుడెప్పుడు తట్టాలి? ఎల్లప్పుడూ తట్టాలి. ఎల్లప్పుడూ తట్టాల్సినటువంటి మనం ఏం చేస్తూ ఉంటామంటే అప్పుడప్పుడు తడుతూ ఉంటాం. అప్పుడప్పుడు క్రైస్తవును ఆదివారం వచ్చేసరికి అప్పుడు బైబిల్ దులుపుకొని ఏమండి మందిరానికి వచ్చి, దేవా నాయన నా పరిస్థితి అంతా నీకు ఎరుగుదు, దేవా నీకంతా తెలిసిన ఆయన సహాయం చేయి ప్రభువా అన్నట్టుగా అప్పుడు ఏం చేస్తుంటాం? అప్పుడప్పుడు తడుతూ ఉంటాం. ఇలాంటి సండే క్రైస్తవులుగా చాలామంది అయిపోయారు. నిజానికి మన క్రైస్తవ్యం ఎలా ఉండాలంటే ఏమండి సండే మొదలుకొని ఏమండి సాటర్డే వరకేనా? ఏమండి మనం బ్రతికినంత కాలం కూడా ఏమండి మన జీవితంలో ఏమండి ఆయన్ని తడుతూనే, ఆయన స్పర్శను పొందుతూనే ఏమండి మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర నుంచి ఏమండి సహాయాన్ని మనం పొందాలి. ఏమండి నిజానికి మనం మండే క్రైస్తవులంగా, ఆత్మలో మండే క్రైస్తవులంగా మనం ఉండాలి. నిజానికి ఏమండి ఆయన దగ్గర మనం తడుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన తన సహాయాన్ని అనుగ్రహించేవాడు. ఎల్లప్పుడూ తట్టే అవకాశం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మీరు ఎప్పుడు తట్టాలంటే ఎల్లప్పుడూ తట్టాలన్నారా లేదా? ఎల్లప్పుడూ తట్టే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఆయన దగ్గర ఉన్నాడనే విశ్వాసంతో, ఆయనతో అన్యూన్యమైనటువంటి సహవాస సంబంధ బాంధవ్యం బట్టి ఏం చేయగలుగుతామనంటే తట్టగలుగుతూ ఉంటాం. ప్రభువా చూడయ్యా, నీకంతా తెలుసు కదా నాయన, నువ్వు చూస్తున్నావయ్యా, నీవు నా జీవితంలో అయ్యా దేవా నా నిర్జీవ స్థితిలో నుండి, నా ఆధ్యాత్మిక నిరుపేద స్థితి నుండి ఎప్పుడైనా ఎలా ప్రార్థన చేసావా? నా ఆధ్యాత్మిక నిరుపేద స్థితి చూడయ్యా. మన భౌతిక నిరుపేద స్థితిని వచ్చి చాలాసార్లు చెప్తూ ఉంటాం, నా ఆధ్యాత్మిక నిరుపేద స్థితి నుంచి నన్ను ఐశ్వర్యవంతునిగా చేయవా దేవా, వాక్య సంపదలో నన్ను ఐశ్వర్యవంతునిగా చేయి, ప్రార్థనలో నిలకడగలిగినటువంటి వాడిగా నన్ను బలపరచుదేవా, అయ్యా దేవా నీ సహాయాన్ని అనుగ్రహించవా అని ఆయన ఏం చేయాలండి? తడుతూ ఉండాలి. తట్టేటువంటి వారిగా మనం ఉండాలండి. ఎప్పుడు తడతామనంటే ఆయన దగ్గరగా ఉండినప్పుడు మనం తట్టగలుగుతాం. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి ఏమండి హద్దులు దాటి ప్రవర్తించకుండా ఏమండి చక్కగా ఆయన్ని తట్టగలిగితే, ఆయన్ని అడగగలిగితే తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడో తెలుసండి, మన కొరకు తన తలుపులు తెరిచి ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజున మనుషులను ఏమండి ఆధారంగా చేసుకుని మనుషులు ఇంటి ముందు నిలబడి ఒకవేళ తలుపులు తడితే వాళ్ళు తలుపులు తెరవరు. ఏమండి మన ద్వారా ఏదైనా వారికి ఏమండి అవసరం ఉంటే కనుక తలుపులు మనుషులు తెరుస్తారు. కానీ నిజానికి వారి ద్వారా మనకి ఏదైనా అవసరం ఉందని అంటే ఏం చేస్తారండి? తలుపులను ఏమాత్రము తెరవరు. దావీదు ఒకసారి అర్జెన్సీ ప్రేయర్ చేస్తాడండి. ఎలా ప్రేయర్ చేస్తాడంటే 70వ కీర్తన మొదటి వచనాన్ని చదివితే ఆయన ప్రేయర్ ఇలా ఉంది. 70వ కీర్తన మొదటి వచనం, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. అర్జెన్సీ ప్రేయర్ ఎలా చేయగలమంటేనంటే ఆయన నాతోనే ఉన్నాడు. ఏమండి నేను ఆయనతో ఉండే కృపిచ్చాడు, నాకు తోడుగా నా దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఏమండి దేవా చూడయ్యా నాకు ఈ పరిస్థితి నుంచి విడిపించవయ్యా అని అర్జెన్సీగా మనము ప్రేయర్ చేయగలుగుతాం. ఏమండి నిజానికి ఏమండి మనుష్యులు తలుపులు తడితే వారు తెరవరేమో కానీ నీ వల్ల నా వల్ల ఏదైనా ఉపయోగం అవసరం ఉంటే ఖచ్చితంగా డోర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ ద్వారా మనకి ఏదైనా
అవసరత ఉందనంటే డోర్లు బిగిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఎవరనంటే, నేను గొర్రెలకు మంచి కాపరినని సెలవిచ్చిన దేవుడు, గొర్రెల పోవు ద్వారమును నేనే అని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆయన్ని ఆధారంగా చేసుకున్న వారిని సిగ్గుపరచినటువంటి దేవుడు, ఆయన్ని వెతికేటువంటి వారిని అవమానపరచినటువంటి దేవుడు, ఆయన్ని ఆశ్రయించినటువంటి వారిని లేదు కాదు కుదరదు అని మనుషులాగా త్రోసివేయనటువంటి దేవుడు మన దగ్గరే ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీవు నిరుపేదగా ఉంటే గనక, దేవుణ్ణి నీవు తడితే గనక ఆయన నీకు సాయం చేస్తాడు. భౌతిక పరిస్థితుల్లో నీవు చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం నీ కుటుంబము ఉంటే గనక, ఆ ప్రతి పరిస్థితిని ఆయన చక్కబెట్టేటువంటి దేవుడుగా, చక్కదిద్దేటువంటి దేవుడుగా ఆయన నీ చెంతనే ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన్ని అంటిపెట్టుకుని బ్రతికితే మనం ఏం చేయబడతాం మనకు బాగా తెలుసండి. రక్షించబడతాం, పోషించబడతాం, సురక్షితంగా ఉండగలుగుతామండి. ఏమండి, నిజానికి ఆయన మనల్ని రక్షించేవాడు, పోషించేవాడు, సురక్షితంగా ఆయన ఉంచేటువంటి వాడు. బాగా ఆలోచిస్తే నిజానికి మనం చాలాసార్లు పాడుకునేటువంటి పాట, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గము ఆయనే, నేను ఎవరికి ఎన్నడను భయపడను. కారణం ఏంటంటే ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు. ఇలాంటి దేవుడు నాకున్నాడని అడుగుడి మీకు ఇయ్యబడును అని ఆయన చెబుతూ ఉంటుండగా, ఏమండి, వెదకుడి మీకు దొరుకును అని ఆయన మాట మనం ఎన్నోసార్లు చదివాం. అలాగనే తట్టుడి మీకు తీయబడును అనేటువంటి ఈ వచన భాగం ఎన్నోసార్లు మనం చదివాం. కానీ ఆ వచన భాగంలో మనం ఏమి అడగాలో, ఎలా అడగకూడదో, ఎలా అడగాలో చూసాము. ఏమి వెతకాలో, ఎలా వెతకూడదో, ఎలా వెతకాలో చూసాము. అలాగనే ఫైనల్గా ఏమండి, ఆయన మన చెంతనే ఉన్నాడు. ఆయన తడితే తప్పనిసరిగా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తలుపులు తెరిచేటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు కార్యాలు జరిగించేటువంటి దేవుడుగా ఆయన వాగ్దానమే చేస్తున్నాడు. మరొకసారి ఈ వాగ్దానముతో నిన్ను కలుసుకుని ఆయన ఏం చేయమంటున్నాడంటే, రండి నన్ను వెతకండి అని ఆయన సెలవిస్తున్నాడు. అడగండి, నన్ను అడగండి, మీకు ఇస్తానంటున్నాడు. నన్ను వెతకండి, నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన తన గుర్చిన ప్రత్యక్షతలు ఇస్తాడు. తన జీవితం ఆయన ఏమండి మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించేటువంటి వాడిగా నా దగ్గర వెతకండి అని అంటున్నాడు. తట్టండి, మీకు నేను తలుపులు తెరిచేటువంటి దేవుడుగా మీ దగ్గర నేనున్నాను. నేను నమ్మదగినటువంటి దేవుడను కనుక నన్ను నమ్మండి, నన్ను ఆశ్రయించండి, ఈ వాగ్దానాన్ని చేపట్టుకుని అడగండి అని ఆయన మీకు అందిస్తున్నటువంటి ఈ మాటను ఆధారంగా చేసుకుని విశ్వాసముతో నమ్ముతూ ఈ వాగ్దానాన్ని గట్టిగా చేపట్టి అడిగితే ఆయన సన్నిధిలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు ఏమండి మనం పొందుకొని మనము ఏమండి స్వతంత్రించుకోవాలి. ఇవన్నిటిని మనం స్వతంత్రించుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నా వరకు ఏ సంగతులైతే తీసుకుని వచ్చాడో ఆ సంగతులన్నిటినీ మీ ముందుంచాను. ఆయన మీకు చేస్తున్న వాగ్దానం ఏంటనంటే, అడగండి నేను ఇస్తాను. దేవా, నీ సన్నిధిలో కృపావరాలు ఏవైతే ఉన్నాయో ఆ కృపావరాన్ని గూర్చి అపేక్షతో అడగలిసినటువంటి నేను ఆ కృపావరాల్ని ప్రక్కన పెట్టేసుకున్నానయ్యా. ప్రార్థించే ప్రతిసారి భౌతిక సంబంధమైనటువంటి దృక్పథంతోనే నీ సన్నిధిలో కూర్చుంటున్నాను. కానీ దేవా, నువ్వు తప్పనిసరిగా నా జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి మేలుని నా జీవితంలో చేసి సంఘానికి, సేవకునికి ఒక ఉపయోగకరమైనటువంటి వాడిగా, ప్రయోజనకరమైనటువంటి పాత్రగా నేను ఉండాలనే ఉద్దేశ్యంతో నువ్వు నన్ను అడగమని నువ్వు తెలియజేస్తున్నావయ్యా. నువ్వు అందిస్తున్నటువంటి మాటని నేను నా హృదయానుసారంగా హత్తుకుని, దేవా నిన్ను హత్తుకుని
అడుగుతున్నానయ్యా, నా జీవితంలో నీ కార్యం జరిగించవా? నా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభువా. కృపావరాల్ని పొందుకుంటూ ఎలా అడగకూడదో అర్థమయ్యిందయ్యా. చాలాసార్లు బాగా ఉంటే నా భక్తిని ఆధారం చేసేసుకుని చాలాసార్లు అడిగేస్తున్నాను. నా స్వనీతిని, నా స్వబుద్ధిని, పాపాన్ని లక్ష్యము చేసుకుని నిన్ను అడగకూడదనేది నాకు అర్థమయ్యిందయ్యా. నీ చిత్తానుసారంగా అడగాలి, విశ్వాసముతో అడగాలి. నీవు సార్వభౌముడవని, చక్రవర్తివని, అన్నిటినీ ఎరిగిన దేవుడుగా, నాకు ఎప్పుడు ఏది అవసరంగా అక్కరగా ఉందో అది అనుగ్రహించేటువంటి దేవుడువుగా నా చెంతనే నీ ఉన్నావని, నువ్వు అడిగితే ఇచ్చేటువంటి దేవుడువుగా, నీ మాటని మరొక మారు నాకు అందిస్తూ నన్ను బలపరుస్తూ వాగ్దానంగా నాకు అనుగ్రహిస్తున్నటువంటి మాటను బట్టి నేను అడుగుతానయ్యా, నీ నుంచి పొందుకుంటానయ్యా. ఒక చంటి పిల్ల ఒక తండ్రి మీద ఎలా అయితే ఆధారపడి పొందుకుంటానో నేను నీ ఎదుట పొందుకుంటానయ్యా. వెదకండి మీకు దొరుకును అని అంటున్నాడు. ఆ మాట వెలుగులో కూడా మనం చాలా సంగతులు చూసాం. తట్టుడి మీకు తీయబడును అని ఆయన సెలవిస్తున్నాడు. ఇంతవరకు ఎవరినో నమ్మి, ఎవరినో ఆశ్రయించి, ఎవరినో తడుతూ ఉన్నావు. వాళ్ళు నీ అవసరతకు వాళ్ళు తలుపులు తెరవరు, కానీ నీ అవసరత ప్రతి సమయంలో నీకు అక్కరగా ఉన్నటువంటివి తీర్చుట నిమిత్తంగా ఆయన తలుపులు తెరిచే దేవుడు. ఆయన తలుపులు తెరిచే దేవుడు. నీకు జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుణ్ణి ఆధారంగా చేసుకుని, ఈ వాక్యాన్ని వాగ్దానంగా చేత పట్టుకుని బ్రతుకుదామని. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి ఇప్పటి వరకు కూర్చుని విన్నారు కనుక ఒకసారి లేచి నిలబడండి. ప్రభు తట్టు చేతులు చాపండి. ప్రభువా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా నేను అడుగుతున్నాను కానీ కొన్ని పొందలేకపోతున్నాను. నేను మా ప్రభు వెతుకుతున్నాను కానీ కొన్ని నాకు దొరకడం లేదు. ప్రభువా, తడుతున్నాను కానీ నాకెందుకో దేవా మా ప్రభు ద్వారాలు తెరవబడటం లేదు. నాయన దయతో మీరు నన్ను క్షమించండి. నేను ఎలాగ అడగాలో అర్థమయ్యింది ప్రభువా. దేవా, నా భక్తిని ఆధారం చేసుకునే ఒకవేళ నేను అడుగుతూ ఉంటే దయతో నన్ను క్షమించు నాయన. నీ కృపను ఆధారం చేసుకుని అడగడానికి నైనా దేవా నాకు నేర్పించు తండ్రి. నేనే పాటి వాడును ప్రభువా, నేనే పాటి దానను నాయన. నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వ్యక్తిగా నేను ఉంటే నన్ను క్షమించు నాయన. నా స్వనీతిని ఆధారం చేసుకుంటే నన్ను క్షమించు నాయన. దేవా, నా స్వకీయ మహిమను వెతికే వ్యక్తిగా ఉంటే నన్ను క్షమించు నాయన. ఒక్కసారి ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు యొక్క వాక్యం మనం విన్నాం ప్రియులారా. దేవుడు తన సేవకుడి ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలు ఆధారం చేసుకుంటూ ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు నాయనా అని పాపాన్ని లక్ష్యం చేసుకుని అడుగుతున్నావా? దయచేసి క్షమించమని అడగగలవా? ప్రభువు మనవి వినడు అలా చేస్తే అనే మాట వింటూ ఉన్నాం. ఆయన వినాలి అంటే నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ పాపాన్ని లక్ష్యం చేస్తూ నువ్వు ఆయన అడిగితే నీవేమాత్రం కూడా జవాబు చూడలేవు. ఆయన మహిమ కోసం అడిగితే, ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన కార్యాలు ఆయన కనపరుస్తాడు. దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయినా, నేనెంత ప్రభువా నీకు విరోధంగా జీవిస్తున్నాను నాకు అర్థమయ్యింది, విరోధంగా ప్రార్థిస్తున్నాను నాకు అర్థమయ్యింది, విరోధంగా అడుగుతున్నాను నాకు అర్థమయ్యింది. ప్రభువా దేవా దయచేసి నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా. ఓ నీ కృపతో జ్ఞాపకం చేసుకోనైనా, నీ కృపతో జ్ఞాపకం చేసుకోనైనా. చాలినంత కృపనివ్వండి. కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు దయచేసి మీరు సహాయం చేయండి నాయన. హల్లెలూయా.
దేవా నీ ప్రత్యక్షతను వెదకడానికి, దేవా నీ ఆలయములో ప్రభు నీ ప్రసన్నతను చూడడానికి, నీ మందిరములో ధ్యానించడానికి ప్రభా నాకు సహాయం చేయవా. నేను వెతుకుతున్నాను కానీ వేటినో వెతుకుతున్నాను ప్రభా. దయతో నన్ను క్షమించు నాయనా, క్షమించు నాయనా. నేను వెతకవలసింది నీ ప్రత్యక్షత, నేను వెతకవలసింది నీ ప్రసన్నత. దేవా నీ రాజ్యమును, నీ నీతిని నేను వెతకవలసిన వాడిని అయ్యిందా. వీటిని కాకుండా వేటినైతే వెతకకూడని వాటిని వెతుకుతున్నాను. వాటి విషయంలో నన్ను క్షమించు నాయనా. దేవా అప్పుడప్పుడు తట్టే వ్యక్తిగా కాదు, ఎప్పుడూ తట్టే వ్యక్తిగా నేను ఉండడానికి, ఎప్పుడూ తట్టేటువంటి నైనా అనుభవములో నేను ఉండడానికి, ఎల్లప్పుడూ మండే అనుభవములో నేను ఉండడానికి, దినదినము కూడా ప్రభువా నైనా నీవు తెరిచిన ద్వారాన్ని చూడడానికి, పరలోక ప్రత్యక్షతను చూడడానికి నాకు నీవు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి శ్యామ్ బ్రదరు ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి ఆయన ఈ సెషన్ని కొనసాగిస్తారు. దయతో అందరూ కూడా సహకరించండి. ఆయనను స్తుతిస్తూ ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు, ఒకవేళ మీరు ఎక్కువసేపు నిలబడలేకపోతే ఇప్పుడు మోకరించగలిగిన వాళ్ళు అందరూ మోకరించండి.